యోధుడు అన్నమాట. అదే సమయంలో ఆధ్యాత్మిక దృష్టితో ఏం చెప్తారు అంటే దశ అంటే 10 ఇంద్రియాలను కూడా తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి దశరథ మహారాజు. సో ఆయనకి ఈ యొక్క సంతానం, పురుష సంతానం లేని దాని వలన ఇక్కడ పుత్రకామేష్టి యజ్ఞం అన్నటువంటి జరిపించి తర్వాత రాముల వారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా పుట్టడం జరుగుతుందన్నమాట. సో ఎందువల్ల భగవంతుడు రామచంద్రుల వారు ఇక్కడ అవతరించారు, భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరించారు అంటే ఈ యొక్క రావణాసురుడు అహంకారిగా ఉండి ఆ యొక్క మనుష్య రూపంలో భగవంతుడు అవతరించి తర్వాత ఈ వానరాలన్నీ కూడా ఈ యొక్క దేవతలు వీళ్ళందరూ కూడా వానర రూపంలో అవతరించి మధ్యలో బాంధవ్యం, ఇప్పుడు ఆస్తుల కోసం తనుకొని చేస్తా ఉన్నారనమాట. నేను నీకు పట్టాభిషేకం ఇస్తా జరుగుతుంది అని భరతుడికి అంటే భరతుడు పోయి మీ పాదరక్షలు నాకు ఇవ్వండి, వాటికి పట్టాభిషేకం చేస్తాను, అవి పరిపాలన చేస్తాయి మీరు వచ్చేంత వరకు. అంటే అన్నదమ్ముల బంధం ఏ రకంగా ఉండాలా, మరి భార్యాభర్తలు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఆయన యొక్క రూపం అయోధ్యాపురి వాసులు చెప్పేవాళ్ళంట. ఏమని చెప్పేవాళ్ళు అంటే పూర్ణ చంద్రుల్లో కూడా ఏదో రకమైనటువంటి మచ్చ ఉంటుంది, మా రామచంద్రుడిలో వెతికినా గానీ మచ్చ కనిపించదయ్యా, అది మా రామచంద్రుడి యొక్క క్యారెక్టర్ అని చెప్పి చెప్పారంట. సో అంత అద్భుతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుల వారు అనమాట. 2 లీలలు చెప్పేసి మనం బయలుదేరేస్తాం. ఒకటేంటి అంటే లాస్ట్ లో అందరికీ అయోధ్యాపురి వాసులందరికీ వైకుంఠం ప్రాప్తి ఇచ్చిందనమాట. హనుమంతుడు మాత్రం ఒక్కడే ఇక్కడ ఉండిపోయాడు అనమాట. సో ఆయన వెళ్ళేటప్పుడు ఏంటి అంటే రాముల వారు ఇక్కడ లీల చాలించింది ఇక్కడ ఈ నదిలో ప్రవేశించి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారనమాట. మరి ఎవరినన్నా నేను తప్పించుకోవచ్చు కానీ హనుమంతుడిని నేను తప్పించుకోలేను అని చెప్పి ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క అంగుళీకాన్ని రాజముద్రిక, రామ రాజముద్రిక, దాన్ని భూమి 2గా చీలిపోయి ఉంటే దాంట్లో వదిలేశాడంట. వదిలేస్తే హనుమంతుల వారు చూశారు, అయ్యే నా ఉంగరం పడిపోయిందే అన్నారు రాముల వారు. స్వామి నేను తీసుకొస్తానని సూక్ష్మ రూపం దాల్చి ఆ యొక్క భూమి చీలిపోయి ఉంటే దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు కదా, నాగలోకంలో పోయి పడిపోయిందంట. అక్కడ నాగరాజు హనుమంతుల వారిని సాదరంగా ఆహ్వానించి ఏమిట్లా వచ్చారన్నాడు. ఏమిట్లా వచ్చారంటే రాముల వారి ఉంగరం పడిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చానంటే అక్కడ ఉన్నాయి తీసుకోవాలన్నాడు. అక్కడ చూస్తే పెద్ద గుట్ట ఉందంట, ఉంగరాల గుట్ట. నేను వచ్చింది ఒక ఉంగరానికి ఇన్నున్నాయేంటి ఇక్కడ అని చెప్పంటే అప్పుడు ఆ నాగరాజు చెప్పాడంట, ప్రతిసారి స్వామి లీల చాలించేటప్పుడు మిమ్మల్ని తప్పించుకునేదానికి ఆయన ఉంగరాలు వదిలేసేవాడు, మీరు దానికోసం వచ్చినప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఒక్కొక్కసారి రామావతారంలో వదిలేసిన ఉంగరాలన్నీ చేరిస్తే ఈ గుట్ట ఏర్పడింది అని చెప్పానంట. రాముడే లేకపోతే రాజముద్రికి నాకు దేనికి అని చెప్పి ఆడ వదిలేసి వచ్చాడంట. అంటే దీని అర్థం ఏంటి అంటే మొన్న త్రేతాయుగంలోనే కాదు రామావతారము, ప్రతి త్రేతాయుగంలో కూడా రామావతారం జరిగింది అని దీనికి నిదర్శనం అన్నమాట. తర్వాత రాముల వారి యొక్క రూపలావణ్యము, తర్వాత అయోధ్యాపురి వాసులు ఏ రకంగా రాముల వారిని ప్రేమించారంటే ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు ఎవరు కూడా మంచి బట్టలు వేసుకోలేదంట, పాన్పుల మీద పడుకోలేదంట. వాళ్ళందరూ అనుకున్నారు ఆయన అరణ్యవాసం చేస్తుంటే మన ప్రాణనాథుడు మనం ఇక్కడ అనుభవించడమా అని చెప్పి మంచి ఆహారం వండుకోలేదంట, కందమూలాలు వాళ్ళు తింటున్నారంట, కటిక నేల మీద పవళిస్తూ ఉన్నారంట. ఎప్పుడైతే రావణ సంహారం జరిగిపోయిన తర్వాత మళ్ళా వస్తున్నారని తెలిసిందో అప్పుడు అయోధ్య అంతా కూడా అద్భుతంగా అలంకరణ చేశారంట. వీధులంతా కూడా పేడలతో కళ్ళేపులు జల్లి రంగోలీలు పెట్టి తోరణాలు కట్టి జెండాలు, విజయ పతాకాలు అద్భుతంగా ఆయన రాముల వారు ఈ సరయూ నది దగ్గర దిగి పుష్పక విమానంలో ఆయన వచ్చినప్పుడు పెద్ద రత్న సింహాసనం, పెద్ద వేదిక ఏర్పాటు చేశారంట. ఆ యొక్క వేదిక మీద సీతారాముల వారిని కూర్చోబెట్టి అద్భుతమైన కార్యకలాపాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారంట. ఆ కార్యకలాపాలకి రాముల వారు తన్మయత్వంతో అవన్నీ ప్రజలు సంగీతాలు వాయించేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, అన్ని రకరకాలుగా అనమాట రాముల వారు వచ్చారని సెలబ్రేషన్స్ అనమాట. అంత అద్భుతంగా ఉందన్నమాట. సో ఆ అద్భుతంగా అన్నీ జరుగుతూ ఉంటే సాయంత్రం అయిపోయిందంట. సూర్యుడు అవన్నీ చూస్తూ కదలలేకుండా ఉన్నాడంట. చంద్రుడు వచ్చి నిలబడ్డాడంట, సూర్యుడు కదలట్లేదంట. సూర్య నీ టైం అయిపోయింది అంటే కదలట్లేదంట. అట్లా 30 రోజులు గడిచిపోయిందంట. ఈయన ఓపిక నశించి ఆయన పెద్దగా సూర్య అని గట్టిగా గర్జించాడంట చంద్రుడు. అప్పుడు ఈయన తేరుకొని ఆయన రథం అధిరోహించి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రుడు వచ్చేసరికి చీకటి పడిందంట. చీకటి పడేసరికి అప్పుడు రాముల వారు అన్నారంట, పుర ప్రజలారా మీ ప్రేమకు అనురాగానికి నేను చాలా సంతుష్టుడయ్యాను, నేను ఇంకా విశ్రమిస్తాను అని చెప్పి బయలుదేరు. అప్పుడు చంద్రుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇదేంటి స్వామి, ఆయనకేమో 30 రోజులు అవకాశం ఇచ్చావు, నేను రాగానే లోపలికి అంతఃపురానికి వెళ్ళిపోతా అంటున్నావు,
అని చెప్పంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, ఇప్పుడు నేను సూర్యవంశంలో అవతరించాను, రాబోయే కృష్ణావతారంలో చంద్రవంశంలో అవతరిస్తాను. అతి దివ్యమైన దేవతలు కూడా గోచరం కానటువంటి రాసనృత్యం పూర్ణ చంద్రుడుగా ఆకాశంలో నువ్వు విరాజమానమై ఉండగా నీ యొక్క దృష్టి నన్ను తిలకిస్తూ ఉండగా రాసనృత్యాన్ని నేను చేస్తాను అని చెప్పి చంద్రుడికి అభయం ఇచ్చాడంట. అప్పుడు చంద్రుడు ప్రసన్నమైపోయాడు. సో అటువంటి సూర్యుడే తన దృష్టిని ఆపుకోలేక అట్టే నిశ్చేష్టుడై నిలబడిపోయాయంట. శ్రీరామచంద్రుని వాని యొక్క దివ్యమంగళ స్వరూపం అదనమాట. సో అటువంటి లీలా పురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు, ఆయన యొక్క లీల చాలించినటువంటి ప్రదేశం ఈ సరయూ నది అనమాట. అందరూ కూడా నది దగ్గరికి వెళ్ళి ప్రణమొల్లి 3 సార్లు, పాదాలు ఎప్పుడు కూడా నదిలో మొదట పెట్టకూడదు అనమాట. మొదట ప్రణమొల్లి తర్వాత 3 సార్లు తల మీద ప్రోక్షణం చేసుకున్న తర్వాత అప్పుడు పాదాలు పెట్టాలి. మనోళ్ళు ఏంటంటే మొదట పోయి కాళ్ళు పెట్టేస్తారు. ఎందువల్లంటే ఆయన నాకు చెప్పింది ఏంటి అంటే, ప్రయాగరాజు ఎవరు, త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగరాజు సరయూ నదిలో నేను స్నానం చేయాలని చెప్పి వస్తాడంట. అంత పవిత్రమైనటువంటిది. ఎందుకు అంత పవిత్రత వచ్చింది? రాముల వారు దాంట్లో ఆయన స్నానం చేశారు కాబట్టి, అంత పవిత్రమైన లీలలు చేశారు కాబట్టి అంత విశేషమైనటువంటి ప్రదేశం అనమాట. సో అందరూ ప్రేయర్ చేసి తర్వాత ప్రోక్షణ చేసుకొని ఇంకా ఈ 3 రోజులు మీ ఓపిక మీరు వింటానంటే రాముల వారి కథలు ఎన్నో ఉన్నాయి, అద్భుతంగా చెప్తున్నారు. సో ఇంకా చాలా మనం చర్చించదు. ఓకే, సరయూ మయ్యాకి జై, శ్రీరామచంద్ర భగవాన్ కి జై, పతిత పావన సీతారాం, పతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన चलिए मैं आप फोटो करा लीजिएगा वोटिंग के साथ में बना वोटिंग नाम मिल जाएगा हम वोटिंग रामगंगा आ जाओ जोड़ी जोड़ी अकेला अकेला फोटो बनवा लेना अच्छा राम मंदिर के साथ भैया फोटो निकाल लेना भैया सर